जय गणपति जय बोलो गणपति लोकालाधिपति దీవించే దళపతి నిన్ను సేవించుకునేందుకు ఇయ్యవయ్యా అనుమతి దయ చూపే దేవుడివి నువ్వేనయ్యా గణపతి ఆ కైలాసం వదిలి నువ్వు బయలుదేరవయ్యా నీ కోసం మేమిక్కడ వేచి ఉన్నామయ్యా ఈ నైవేద్యాలన్నీ నువ్వు సేవించవయ్యా మానవరాత్రి పూజలన్నీ అందుకోవయ్యా రాజాది రాజా మా బుజ్జ గణపయ్యా నీ నిమజ్జనము దాకా మాకు పండగేనయ్యా మూషికము ఎక్కి మా వద్దకు రావయ్యా మా గానా భజనలకు నువ్వు గంతులేవయ్యా ఒక 25 సంవత్సరాల నుంచి శ్రీ లక్ష్మీ గణపతి మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుపుతున్నాం సదరన్ బాయ్స్ ఆధ్వర్యంలో. ఈ సంవత్సరం కూడా ఇదే మా గణపతిని నిలబెట్టాం. ఒక 15 లక్షలతో అలంకరణ చేసి చాలా గ్రాండ్ గా చేసాం. ఇదే వచ్చే సంవత్సరాలు ఇంకా అంతకన్నా గ్రాండ్ గా చేసి రంగరంగ వైభవంగా ఊరేగింపు కానీ ఇలా మాకు అన్నదానం కానీ చాలా చేస్తాం. ప్రతిరోజు అలంకరణలు పూజలు చేసి రంగరంగ వైభవంగా తీసుకెళ్తున్నాం. అదే ఈరోజు 17వ తారీఖున మంగళవారం మహా అన్నదానం ఉంటుంది. అలాగే 19వ తారీఖు గురువారం రంగరంగ వైభవంగా విచిత్రమైన వేషాలు మేళతాళాలతో దేవుణ్ణి ఊరేగించి తీసుకెళ్ళడం జరుగుతుంది. నమస్కారం అండి. దక్షిణ వీధి శ్రీ మంతన రామయ్య గారి పప్పుల మిల్లు వద్ద కొన్ని సంవత్సరాలుగా శ్రీ గణపతి మహోత్సవాలు చేస్తున్నాము. అలానే ఈ సంవత్సరం కూడా 10 అడుగుల స్వామివారి విగ్రహంతో గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తున్నాము. అందులో భాగంగా ప్రతిరోజు కొన్ని పూజా కార్యక్రమాలతో స్వామివారిని పూజిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు స్వామివారికి 10 లక్షల రూపాయలతో ధనాలంకరణ చేశాము. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేస్తూ అలానే 17వ తారీఖు మంగళవారం స్వామివారి గుడి దగ్గర మహానదాన కార్యక్రమం చేస్తున్నాము. తదనంతరం లడ్డూ వేలం పాట, అలానే గురువారం స్వామివారిని విచిత్ర వేషధారణలతో అంగరంగ వైభవంగా ఊరేగిస్తున్నాము. సో దీనికి ప్రతి సంవత్సరం సహకరిస్తున్న ఇక్కడ పెద్దలకు, స్థానికులకు, కమిటీ కుర్రోళ్లకు చాలా ధన్యవాదములు. ఇట్లు సదరన్ బాయ్స్ ఆధ్వర్యంలో పప్పుల మిల్లి దగ్గర గత 10 సంవత్సరాలు బట్టి సదరన్ బాయ్స్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవం చేయడం జరిగింది. ఈ రోజు 10 లక్షల రూపాయలతో అలంకారం చేయడం జరిగింది. 17వ తారీఖున అన్నదానం, 19వ తారీఖున ఊరేగింపు రంగరంగ వైభవంగా చేస్తున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. సదరన్ బాయ్స్ జిందాబాద్. गणेश महाराज की गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की मोरिया मोरिया అన్న పెద్దనా కింద దిగండి.